తృణప్రాయంగా విశ్వనాథుని పాదాల వద్ద వదిలేదు. మళ్ళీ మనం దాన్ని పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ స్వర్గంలోనే ఉంటాము, లేదా మళ్ళీ ఇక్కడ గొప్ప పనులు చేయడానికి తిరుగుతాము. అందుకని మనం ఎంత పెద్ద గొప్ప పుణ్యం చేసినప్పటికీ కూడా మనం దాన్ని తృణప్రాయంగా అసలు లేదు, మాకు మన దగ్గర లేదు, ఆ పుణ్యం అనే పదమే మనకు మేము ఉన్నదే మహాపాపం. నిజంగా మీకు ఒక రహస్యం చెప్తాను, ఎప్పుడు మనం ఇలానే అనుకోవాలి. మీరు అందరి ప్రయత్నించి నేనైతే అలానే అనుకుంటాను. నేను ఎప్పుడు ఏ గుడి దగ్గరికి వెళ్ళినా పాప ఆ గుళ్ళో ఉన్నటువంటి నా భావన, ఆ గుళ్ళో ఉన్నటువంటి మూలమూర్తి వచ్చి నా దగ్గర మాట్లాడి నాకేదో మర్యాదలు చేసినప్పుడు నేను ఇది మహాపాపం నా దగ్గరికి వచ్చాను, నేను మీ దగ్గరికి రావాలి అంటే నేను ఇలా అనుకుంటానన్నమాట. మనం ఎప్పుడైతే మనం తక్కువ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఎక్కడికో తీసుకుంటాం. చూడండి, మన ఇంట్లో మన పిల్లవాడు ఉన్నాడు, అమ్మ నేను ఏదో తప్పు చేస్తే క్షమించవే, నేను వాడు 1-10 సార్లు అడిగాను అనుకోండి, వాడు నిజంగా పెద్ద తప్పు చేసినా కానీ నా జీవితంలో ఇది చాలా ఇదనమాట. మేము ఉన్నటువంటి చదువుకునే చిన్న మా ఏరియాలో కూడా నేను ఏదైనా తప్పు చేశానంటే శేఖర్ ఎప్పుడు అలా చేయలేదు. మా మిగతా పిల్లలు చెప్తాడు, నేను ఎప్పుడైనా పొరపాటు చేశానని చెప్పినా కానీ వాళ్ళు ఎవరు నమ్మరు. స్కూల్లో కూడా అంటారు. ఒకనొక సందర్భంలో అంటే వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక 10th క్లాస్ చదువుతున్నప్పుడు అసలు ఎప్పుడు నేను వెళ్ళి ఇంటర్వ్యూలో కానీ లంచ్లో కూడా చదువు